నా పర్మిషన్ లేకుండా నువ్వు గదిలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. ఏంటండి మీరు పిలుస్తుంటే అలా వెళ్ళిపోయారు? ఒరే రవి, అకి ఎలా ఉంది? తనను ఓదార్చావా లేక ఇంకా బాధపడతా? అమ్మా, నానా, ఏంటిది? ఇదంతా నీ వల్లే జరిగింది. ప్లీజ్ నానా, అమ్మనేమనొద్దు. ఇందులో ఎవరి తప్పు లేదు. రవి, అసలు ఏమైందండి మీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చే పట్టింది. నేనేం పాపం చేస్తే పుట్టావరా నువ్వు? ఆకే పాపకు దూరంగా ఉండు అని చెవులో ఇల్లు కట్టుకుని మరీ చెప్పానే. చివరికి అంతా నాశనం చేసేసావు. నా గౌరవం, పరువు, పేరు అన్ని నాశనం చేశావు. రవి, అసలేం జరిగిందిరా? నాన్న అనవసరంగా అపార్థం చేసుకుంటున్నాడమ్మా. నానా, అక్కి నేను క్లోజ్ అయిన మాట నిజం, కానీ నేను మాత్రం తనని ఫ్రెండ్ గానే చూశాను. అంటే అకీ పాపే నేను ఇష్టపడింది అంటున్నావా? అది కాదు నాన్న, తను అన్ని నాతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది అంటున్నాను. అయినా సరే నువ్వు పనివాడివే. నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. నువ్వు హద్దు దాటావు కాబట్టే ఈ రోజు అబ్బాయి బాబు నేను చెయ్యి చేసుకున్నాడు రా. ఏంటి? అబ్బాయి మన రవిని కొట్టాడా? చంపలేదు, సంతోషించు. అర్హత లేని ఆశలకు పోకూడదు అని చెప్తుంటే బాబా మరతలు నువ్వే వాడికి నూరిపోసావు. ఇప్పుడు చూడు, అందరి ముందు తలెత్తుకోకుండా అయిపోయింది. రే, కొడుకంటే తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచాలరా. ఇలా బజారు పాలు చేయకూడదు. ఇదంతా నా కర్మరా, కర్మ. రవి, అసలేం జరిగిందిరా? ఎవరో బిజినెస్ మ్యాన్ మాకు హెల్ప్ చేస్తారని చెప్పారు. ఎవరూ రాలేదేంటండి? వస్తాడు, వెయిట్ చేయండి. మీకు గుడ్ టైం రాబోతుంది. కాసేపు వెయిట్ చేయండి చాలు. అదిగో మీ గుడ్ టైం వచ్చేసింది. ఇతనే నేను చెప్పిన బిజినెస్ మ్యాన్. నన్ను ఇక్కడ చూసి మీరు షాక్ అవుతున్నారని నాకు తెలుసు. చూడండి, ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. శత్రువులు అనుకున్న వాళ్ళు మిత్రులుగా, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు శత్రువులుగా మారరు అని అనుకోకూడదు. ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా మారచ్చు. నిజమే, ఆ విషయం మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆయనతో చేతులు కలపండి. మీ దశ తిరిగిపోతుంది. మీరు మాకెందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు?
సారీ ఫీల్ అయ్యాను కాబట్టి. వాట్? మీకు నా వల్ల యాక్సిడెంట్ జరిగింది. అప్పటినుంచి మీకేదైనా మంచి చేసి ఆ గిల్ట్ పోగొట్టుకోవాలనుకుంటున్నాను. చాలాసార్లు మీ బ్రదర్ని అప్రోచ్ అయ్యాను, బట్ తను ఈగోకి వెళ్ళాడు. ఇప్పుడు ఓనర్ గారి ద్వారా మీ పరిస్థితి తెలిసింది, అందుకే మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. నో అదర్ ఇంటెన్షన్స్. అదృష్టం వచ్చి వరిస్తుంటే ఇంకా ఆలోచిస్తారండి. ఆయనకి రియల్ ఎస్టేట్ తో పాటు చాలా బిజినెస్లు ఉన్నాయి. నా బిజినెస్లను చూసుకోవడానికి నాకు నమ్మకమైన పార్ట్నర్స్ కావాలి. చిన్నోడా, ఈ సూట్ నాకు ఎలా ఉందిరా? భలే ఉందిరా. మరి నేను సూపర్, అంతే. నన్ను ఇలా చూస్తే సంధ్య ఫ్లాట్ అయిపోతుంది కదా. రై, ఇప్పుడు మనకు వాళ్ళు కాదురా ఇంపార్టెంట్, మనం కెరీర్లో సక్సెస్ అవ్వటమే ఇంపార్టెంట్. మనం వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నామని ప్రూవ్ చేయాలి. అవునరా. రెడీ అయిపోయారా? అరే చూస్తుంటే ఫారెన్ నుంచి వచ్చిన బిజినెస్ డెలిగేట్స్ లాగా భలే ఉన్నారయ్యా. మీ జీవితం ఇక విజయ పదంలోకి మళ్ళింది. ఇక మిమ్మల్ని ఎవరు